ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. ఈ వాపు ఉన్నారు కదా, బాధ్యత తీసుకోకుండా ఈ 6 నెలలు ఎప్పుడు కూడా అమ్మా నన్ను గుర్తు రాలేదు. ఎప్పుడు లేదు సార్. ఎందుకు అంత కసి? సాంబశివుడు అన్నదో ఎక్కువగా ఉండేవారు కాబట్టి ఆయన మీద అటాక్ చేయడానికి చాలా రకాలుగా దాడులు జరిగాయి కదా ఎక్సైజ్ ఎఫ్ఐఆర్లు. ఒకటి తప్పించుకున్నారు ఏమన్నా? ఒకటి గుర్తుందా? పిల్లకల దగ్గర ఆ రసూల్ చెరువు మీద ఈవినింగ్ ఫుల్ బ్యాచీలు 5 మంది మంచిగా వస్తారు పోలీసు వాళ్ళు. ఈడ కాదు కదా ఏపీటీ, ఇక్కడ ఎందుకు వస్తారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. ఎమ్మటే ఇద్దరు ఇంకా అన్నలు తీసుకుపోతుంటే ఆ అన్నలు ఏమంటే నేను పోతుంటే నా ఏమంటే బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ ఏమంటే ఇక్కడ వరకు ఇంకా ఉంది బుల్లెట్. అన్ని ఎన్కౌంటర్లు చాలా, కానీ ఆ ఎన్కౌంటర్ స్పెషల్ సార్. చేయాలనే డెసిషన్ ఎవరిది? నిర్ణయం ఎవరు తీసుకున్నారు? సాంబశివుడు. ఎవరెవరి మీద చేయాలండి? వాళ్ళు ఎదురుపడినప్పుడు ఎందుకు తిట్టుకోవడం ఎందుకు వచ్చింది అంతవరకు? ఫుల్ జ్వరం వచ్చింది, ముఖం కడుగుతున్నా, ఇట్లా ముఖం కడిగి ఇట్లా చూస్తే బ్యాచ్లు అక్కడ వరకు వచ్చినాయి. ఆయన చూడగానే వెపన్ ఇట్లా పెట్టుకొని వండుకున్నా. అంటే తను ఏమైనా చేస్తే ఫైర్ చేసుకొని చనిపోవాలంతే, వాళ్ళకైనా చిక్కొద్దు మనం. రమాకాంత్ గారు చనిపోవడం ఎందుకు? ఆత్మహత్య చేసుకోవడానికి కారణం? మేము ఎక్కడ ఎదిగిపోతామో అని చెప్పేసి బాగా ఒత్తిడి చేశారు మా మీద. వాళ్ళకు పొలిటికల్కు పోలీసు వాళ్ళు అది చేశారు. అదే టైంలో మా ఊర్లో ఒక అతను మర్డర్ జరిగింది. జైలు 7 నెలలు జైల్లో పెట్టారు. ఆ జైలు తర్వాత కేసుల మీద కేసులు ఒక్క 40 కేసులు వేసేసారు సార్ మా మీద. ఆ క్రమంలో ఈ ప్రజలకు మనం ఎందుకు చేసినాము చివరికి ఇదేనా అనిపించింది నా మనసుకు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో పెట్టుబడిదారుల యొక్క పెత్తనాలకు లేదా అక్కడ జరుగుతున్న అరాచకాలు చూసి తట్టుకోలేక బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చాలామంది యువకులు అడుగుబాటు పెట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిరంతరం తమ ప్రాణాలని పన్నంగా పెట్టి తమ కుటుంబాలని, తల్లిదండ్రులని వాళ్ళకి త్యాగం చేస్తూ పేద ప్రజల కోసం చాలా కష్టపడ్డారు. ఆ విధంగా కష్టపడిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వివిధ కారణాల చేత, అంటే కొంతమంది వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, మరి కొంతమందికి పార్టీల విభేదాలు అవ్వచ్చు, మరి కొంతమందికి ఇంకొక కారణంతో జనజీవన స్రవంతులు కలిశారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రజతక్క. అచ్చంపేటలో ఒకప్పుడు పోలీసులకి ముప్పొత్తెప్పులు పెట్టిన రజతక్క, వైఫ్ ఆఫ్ రమాకాంత్ అన్న. రజతక్క అంటే అప్పట్లో అచ్చంపేట, నల్లమల ఆ ఫారెస్ట్లో ఒక భయం ఉండేది. రమాకాంత్ అన్న రజతక్క పేరు చేత పోలీసులకి చుక్కలు చూపించేవారు. పగల చుక్కలు చూపించడం అనేది రజతక్కకు ఒక ఫేమస్ అనేది తెలుసు. రజతక్క అచ్చంపేటలో ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమం చేశారు, అసలు అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది, పట్టిన తర్వాత వాళ్ళు పార్టీలకు వెళ్ళినప్పుడు పేద ప్రజల కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, అక్కడ ఉన్న చెంచుల కోసం వాళ్ళు నిరంతరం ఏ విధంగా వాళ్ళ పరిజ్ఞానం కానీ రాజకీయ పరిజ్ఞానం తీసుకురావడంలో వాళ్ళు ఏ విధంగా కృషి చేశారు అనే అంశాలతో పాటు ప్రస్తుతం ఆవిడ జీవితం ఎలా కొనసాగుతున్న విషయాన్ని ఆ అక్కగానే తెలుసుకున్నాం. అక్క నమస్తే. రజతక్క అచ్చంపేట, కొల్లాపూర్ ఆ ప్రాంతంలో ఒకప్పుడు మీ హవా. రజతక్క, రమాకాంత్ అన్న వీళ్ళందరూ పేర్లు చెప్తే చాలు భయపడేవారు. అంటే అప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి మీరు వెళ్ళారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ఆ విధంగా ముందుకు వెళ్ళబట్టి ప్రభుత్వం కూడా కిందకి దిగి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మిగతా కార్యక్రమాలు చేపట్టడానికి వచ్చింది. అంటే మనం సామాజిక సమస్యగానో లేదా ఆర్థిక సమస్యగా చూడడం అనేది పక్కన పెడితే అసలు రజతక్క ఎందుకు అడుగుబాటు పట్టింది, రజతక్క కుటుంబ నేపథ్యం ఎలాగ ఉండేది, వెళ్ళిన తర్వాత అన్న ఎలా పరిచయారు, అక్కడ మీరు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, బయటకు వచ్చాక అన్న ఏ విధంగా చనిపోయారు, ఇప్పుడు ప్రస్తుతం మీ జనజీవన స్రవంతి, మీ జీవన విధానం ఎలా కొనసాగుతుంది? చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. బయటికి రావడం అసలుకి రావద్దు నిజంగా, కానీ ఆ టైముల్లో అనివార్య పరిస్థితులల్లో నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే హెల్త్ బాగాలేకున్నది, మలేరియా టైఫాయిడ్ వచ్చి నాకు నెత్తికి ఎక్కినది. నేను బయటికి వెళ్ళిపోతున్నా. ఆ రోజు నా దగ్గర వెపన్ కూడా లేకుండే, పోయి ఒక లమ్మడి కూడా బయటికి రావడం చెప్పక ముందు మీరు అసలు పార్టీలోకి ఎందుకు వెళ్ళారు, అడుగుబాటు ఎందుకు పట్టారు? అంటే మా ఊరు ఫారెస్ట్ దగ్గర ఉంటుంది, అచ్చంపేట మాది, పక్కల అది బల్మూర్ మండలం, కొండనాల గ్రామం. మా ఊర్లో మొత్తం దొరలది పెత్తనం చాలా ఉంటుంది, కానీ ఏ రోజు అట్లాంటి దొరలు మా కుటుంబం మీద ఎక్కడ కూడా చూపలేదు. కానీ
బాగా మాది ఫారెస్ట్ పక్కల మా పొలము, అంటే ఇది ల్యాండ్. అక్కడ మా చెలక అంగం సేమ్ ఇట్లనే ఉండేది. అప్పట్లో మా తాత 70 ఎకరాలు సంపాదించిండు మంచిగా. ఇట్లాంటి పొలంలో మేము మొత్తం అక్కడనే ఉండేవాళ్ళం మేము. ఆ క్రమంలో అన్నలు వచ్చేవాళ్ళు. నాకు 97లో పరిచయం పార్టీ. ఏం నేను చదువుకున్నారు మీరు? నేను 5th క్లాస్ వరకు చదువుకున్నా. ఓకే. ఇంకా 97లో పరిచయం. అప్పుడు నేను చిన్నగా ఉన్న ఇట్లా గొర్రెలు బర్రెలు అనుకుంటా అట్లా ఇట్లా ఉంటుండేవాళ్ళం. ఇక తాత అట్లా ఉంటుండే. ఇక వస్తుంటూ పోతుంటూ ఉంటుండ్రి. అప్పుడు మాకేం తెలియదు, అలా ఆట పాట వరకే. ఆ తర్వాత ఇక కొన్ని అనివార్య పరిస్థితులల్లా నాకెందుకు అందులో పోవాలి, ఎందుకు అనేది ఒక ఆలోచన వచ్చింది. వస్తే ఫస్ట్ సాంబశివుడు స్పెషల్ కమాండర్ వచ్చారు అది నల్గొండ నుంచి ఈ జిల్లాకు. అప్పుడు నేను వస్తాను అంటే, నువ్వు చిన్నగా ఉన్నావు, నీకు ఇంకా టైం ఉంది అని చెప్పేసి వదిలిపెట్టేసి పోయాడు. మళ్ళీ 3 years తర్వాత నేను అనుకోకుండానే ధనంకడికి డైరెక్ట్ వెళ్ళిపోయినా. అంటే ఇంట్లో వాళ్ళే చెప్పలేదా? ఎవరికి చెప్పలేదు సార్, అంటే ఆ ఎవరికి చెప్పలేదు. భావజాలం అటు తిరిగింది, అంతే. తిప్పింది మీకు. అప్పటికే మా అన్న ఆర్ఎస్సీలో పనిచేస్తుండు. మా పెద్దన్న అప్పటికి కానిస్టేబుల్, కన్వానాలు వ్యవసాయం చేస్తారు. నాన్నకు 12 మంది మేము, అందులో నేనే చిన్నవాని. ఇది పరిస్థితి. అప్పుడు ఇంకా ఎక్కడ వెళ్ళిపోయినా. పరిచయం మీకు సాంబశివుడు? చిలక దగ్గరే, ఆహా. మా చిలక దగ్గరే. అప్పుడు స్పెషల్ కమాండర్కి వచ్చారు ఇక్కడ. అచ్చా. అప్పటి నుంచి చనిపోయిన సుదర్శను, ఉమ్. ఇక ఇప్పుడు కొంతమంది ఉన్నారు మనోళ్ళు, బయట ఉన్న వాళ్ళు వచ్చిన్నారు. ఇప్పుడు ఈ రాజన్న కూడా అక్కడ ఉన్న వాళ్ళు. అట్లా జరిగింది. పార్టీలకు వెళ్ళారు. వెళ్ళిపోయాను. పార్టీలకు వెళ్ళిన తర్వాత మీకు ఎవరు బాధ్యత తీసుకున్నారు? అప్పుడు జీవన్ అని మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిండు, అప్పర్ ప్లాట్ల కమాండరు. కామ్రేడ్ దగ్గరికి వెళ్ళి ఉంటివి. కామ్రేడ్ మంచిగా చూసుకున్నాడు మమ్మ. ఒక 6 months తర్వాత క్యాంప్ జరిగింది. క్యాంప్కి వెళ్ళినాం. అప్పుడు నల్లమల్లల రమకాంత్ కమాండర్. అయితే చెంచులకి ఏంది అంటే పొలం ఉంది పెంటలల్లా. దాని తర్వాత ఏమైందంటే ఇది సబ్సిడీలో ట్రాక్టర్లు వచ్చినాయి సార్. వ్యవసాయం మీద కొద్ది అవగాహన ఉంది నాకు. ఇక్కడే ఉంచిపోదాం అని చెప్పేసి మాధవ్ డిసైడ్ అయ్యిండు. రాష్ట్ర కమిటీ సభ్యుడు మాధవ్ ఉండు కదా, అన్న డిసైడ్ అయ్యి ఇక్కడే ఉండని, వ్యవసాయం ఎట్లా చేయాలని. అప్పట్లో నాకు గడెం కొట్టడం మొత్తం టోటల్గా పని వస్తుంది సార్. ఆ టైంలో ఇంకా నన్ను అక్కడ పెట్టేసి వ్యవసాయం చెంచోళ్ళకు ప్రత్యేకంగా మక్కలు ఆంద్యాలు వేపించి పండించినాం అక్కడ. చెంచుల్లో వాళ్ళకి పంట నేర్పడం నేర్పియడం. మామూలుగా వాళ్ళకి పండించడం వచ్చు, కానీ కొంచెం ఆధునిక పద్ధతిలో ఇంకా చేయడం. అట్లా చేసి ఒక 1 year ఉన్న అక్కడ కూడా. మీరు 6 నెలలు లోపల ఉన్నారు కదా, అంటే చెంచులకి మీకు మీ బాధ్యత తీసుకోకముందు ఈ 6 నెలలు ఎప్పుడు కూడా అమ్మా నన్ను గుర్తు రాలేదు? ఎప్పుడు లేదు సార్, ఇప్పటికి లేదు. అప్పుడే కాదు, ఇప్పుడు గుడకలేదు. ఎందుకు అంత కసి? ఎందుకు సార్? సరే, 6 నెలల్లో మీరు వెళ్ళగానే మీకు తుపాకీ ఎవరు పని బాధ్యత ఇవ్వకపోయినా సామాన్లు తీసుకెళ్లడం, నడిపించడం, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు నడిపించిందా? అట్లా ఏం లేదు, నాకు 1 monthకే వెపన్ ఇచ్చారు. అంటే ఆ రోజు నేను బయట పని చేసిన కదా సార్, పార్టీకి పని చేసిన. ఇక ఆ టైంలో నాకు అన్నోళ్ళు ఎక్కడ పోగానే ఒక వెపన్ ఇచ్చారు. మరుసటి రోజే ఎమ్మడి తిప్పుకున్నారు. అప్పటికి నాకు ఏం ట్రైనింగ్ ఇట్లా ఏమి ఇవ్వలేదు. ఆ తర్వాత ఒక బాధ కానీ ఒక భయం కానీ అనిపించలేదు? నాకు లేదు సార్. నైట్ టైం చీకట్లో అడవిలో పావు అని ఇవన్నీ వస్తుంటాయి కదా? ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు. మీతో పాటు ఎవరు ఉండరు అక్కలు? ఇంకా నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కవితక్క ఇప్పుడు చేసింది, భాగ్యక్క చాలా సీనియర్ మాకున్న అక్క వస్తుందని చాలా ఆశించిన కానీ రాలే. సీనియర్ భాగ్యక్క ఉన్నది. వీళ్ళందరూ వచ్చారా? వాళ్ళందరూ. ఇంకా అక్కడ మేము ఉన్నాం, అందరు మంచిగా ఉన్నాం, కలిసిన వాళ్ళం, సమిష్టిగా ఉన్న వాళ్ళం. బాగా ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఉన్నాయి సార్. కానీ అక్కడ అడవిలో కూడా ఉండేవా? ఉంటాయి. అక్కడ వ్యక్తిగతంగా శారీరక సమస్యలు వస్తుంటాయి కదా? వస్తాయి, చూసుకుంటారు. అక్కడ పురుషులు మహిళలు అనే తేడా ఎవరు మా వాళ్ళు ఉండరు, వ్యత్యాసాలు ఎక్కడ చూడరు. మొత్తం సమాన హక్కు, మంచిగా చూసుకుంటారు. మహిళా కామ్రేడ్కి అయినా జెంట్స్ కామ్రేడ్ చూస్తారు, జెంట్స్ కామ్రేడ్కి ఏమైనా మహిళా కామ్రేడ్ చూసుకోవాల్సింది, కంపల్సరీ చూసుకోవాల్సింది. 6 నెలల తర్వాత మీకు చెంచులకి వ్యవసాయం నేర్పడం అనే కార్యక్రమం మీకు పార్టీ ఇచ్చింది. అవును సార్. ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని భుజం మీద వేసుకుంటూ చేసినాం. ఆ విధంగా ఎంతకాలం ఉన్నారు అక్కడ? అక్కడ 1 year ఉన్నా సార్. ఇక్కడ అచ్చంపేటలో? అచ్చంపేటలో 6 నెలలు ఉన్నా. సంవత్సరం నల్లమల్ల అడవులు ఉన్నా. ఆ తర్వాత కొల్లాపూర్కు పంపించారు. కొల్లాపూర్కి వచ్చేసిన. అక్కడ ఒక 6 నెలలు 7 నెలలు చేసిన. కొంతకాలం అయిన తర్వాత ఇక మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ కొద్దిగా బెటర్ ఉన్నట్టుంది అమ్మాయి, కొద్దిగా తీద్దాం అని చెప్పేసి కొద్దిగా స్పెషల్గా నన్ను తీసారు.
తీసి బయట మొత్తం సాంబశివుడు వర్క్ చేసిన నేను. ఒక సాంబశివుడు అన్నకి వెళ్ళక ముందు ఆ. కొల్లాపూర్ ఇవన్నీ ప్రాంతం పనిచేస్తారు కదా, ఉమ్. ఈ ప్రాంతంలో పీపుల్స్ కోసం మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి అప్పట్లో. అప్పట్లో ఇక కొల్లాపూర్లో కానీ అచ్చంపేట అంటే మీరు చెంచుల కోసం చేశారు. అవును సార్. కొల్లాపూర్ ఆ ప్రాంతం కొల్లాపూర్లో మేము రివర్ బెల్ట్ తోటి చాలా సంబంధం ఉంటుంది ఈ కొల్లాపూర్ వాళ్ళకు. ఉమ్, చేపలది ఎక్కువ. ఉమ్, తర్వాత వలసల మీద ఇక్కడ వాళ్ళు ఎక్కడ లేరు. నేను ఈరోజు గతంలో మన మహేష్ అని చనిపోయాడు, తూంకుంట మహేష్. ఉమ్, ఆయన చనిపోయిన కామ్రేడ్ చనిపోయినప్పుడు వచ్చినప్పుడు అంత కొల్లాపూర్ అంతా మారిపోయింది సార్. నేను పార్టీలో ఉన్నప్పటికీ మొన్నటికి ఇప్పటికీ కొల్లాపూర్ అంతా మారిపోయింది. వాటర్ లేదు. వలస మీద తీసుకున్నాం సబ్జెక్టు. వలసలు పోవద్దు అని చెప్పేసి ఊర్లల్లో తిరగడం, ఆర్గనైజేషన్ చేయడం, ఉమ్, వాళ్ళకు ధైర్యం కలిపియడం, ఉమ్, దాని మీద ఫైట్ చేయడం. వీళ్ళు గుంపు మేస్త్రులు ఉంటారు, ఉమ్, గుంపు మేస్త్రులను తీసుకొచ్చి కొట్టడం, ఉమ్. చెప్పడం, వార్నింగ్ ఇవ్వడం, దీని మీద ఆ సబ్జెక్ట్ మీద చేసినాం. అంటే పార్టీ నిర్ణయాల మేరకు కొన్ని కార్యక్రమాలు చేశారు. ఓకే సార్. చాలా మంది పేద ప్రజలు మీ అడవులకు వచ్చి అన్నాలు కలుసుకొని అప్పుడు కొన్ని సమస్యలు చెప్పేవారు. చెప్పినప్పుడు వాడిని దండించాలి లేదా శిక్షించాలి, ప్రజాకోర్టులో వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి అనే కొన్ని నిర్ణయం తీసుకున్నవి మీరేమైనా ఒకటి చేశారా? సింగిల్ గా కాకుండా గ్రూప్ చేసినాం. ఏం చేస్తారు ఒకటి స్వామి అని కమాండర్ ఉండే ఇక్కడ కొల్లాపూర్కు. అతను కమాండర్ చేసి వాళ్ళ దాంట్లో మేము పాల్గొనే వాళ్ళం. ఇక ప్రజా కోర్టు పెట్టడం, కూర్చోబెట్టి పిలిపించి మాట్లాడడం, వినకపోతే తనడం, అవన్నీ చేసాం సార్. ప్రజాకోర్టులో మీరు ఒకటి సంగతి చెప్పండి, బాగా గుర్తుండిపోయింది. ప్రజా కోర్టు అంటే షింగోటం జరిగింది సార్. అక్కడ ఇచ్చారు, అక్కడ మాట్లాడారు, సాంబశివుడు మాట్లాడిండ్రు. నేను సెంట్రీ పోస్టు, నీవు ఎక్కడ సార్? నా సెంట్రీ పోస్టు అది. అట్లా అక్కడ అంటే తర్వాత కుడికిళ్ళలో కూడా ప్రజా కోర్టు పెట్టినాం. ఆడగుడక కొంతమందిని పిలిపించి మాట్లాడి ఆడగుడక ఇంటర్వ్యూ ఇచ్చి అవి చేసేసినాం అక్కడ ఉడక. ఓకే. నల్లమల్లిలో మీరు ఉన్న సమయంలో సార్ సాంబశివుడు అన్నతో ఎక్కువగా ఉండేవారు కాబట్టి ఆయన మీద అటాక్ చేయడానికి చాలా రకాలుగా దాడులు జరిగాయి కదా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు. ఒకటి తప్పించుకున్నారు ఏమన్నా? ఒకటే గుర్తుందా? ఎవరు? సాంబశివుడా? మేమా? మీరు. నేనా? ఆయనతో పాటు ఉన్న సమయంలో సార్ ఒకటి చెప్పండి. ఇది మన కొండనాల నుంచి బిల్లకల్ అడవులు సార్. బిల్లకల్ దగ్గర గుట్ట ఉంటుంది పైన, చెరువు మీద, రుసుల చెరువు మీద ఉంటుంది ఒక గుట్ట. ఆ రుసుల చెరువు మీద ఈవినింగ్ అయి ఫుల్ బ్యాచీలు. ఈవినింగ్ అయింది, ఒక కామ్రేడ్ ఏం చేసి చాలా ఛాయ్ పిచ్చాయి కామ్రేడ్కు. ఇక వచ్చేసి మొత్తం కట్టెలు ఇడిచేసి ఛాయ్ పెడుతున్నాడు. ఆ టైంలో నేనేం చేసిన అంటే, నేను అప్పటికి 1+1 కమాండర్. నేను వెళ్ళిపోయి మొత్తం అన్నీ ఇంత కటింగ్ పేపర్ తీసుకొని పోయినా. వాళ్ళు చదువుతుంటే నేను బయటికి ఎట్లా పోయినా, వాష్రూమ్కి పోయినా. వెపన్ పెట్టుకొని వస్తారు. వెపన్ పెట్టుకొని వస్తుంటే ఏందబ్బా వీళ్ళు నల్గొండలా మనోళ్ళ అని చెప్పేసి నేను చూసేసిన. 2 అక్కలు సెంట్రీలు ఉండరు. కొద్దిగా ఏదో టెన్షన్ పడ్డరు, డౌన్ అయిపోయారు. కూర్చున్న వాళ్ళు డౌన్ అయిపోయారు, అట్లే పండుకున్నారు. ఎందుకు పండుకున్నారు అబ్బాయిలు అని చెప్పేసి నేను చూసే వరకు 5 మంది మంచిగా వస్తారు, పోలీసు వాళ్ళు ఇన్సాస్లు వేసుకొని వస్తారు. మాకు నల్గొండలో ఏపీటీ ఉన్నది, కానీ ఈడ కాదు కదా ఏపీటీ, ఇక్కడ ఎందుకు వస్తారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. వచ్చేసి ఎమ్మటే ఫైర్ అని గట్టిగా కాసిచ్చేసిన, ఎమ్మటే ఫైర్ చేసేసిన. సాంబశివుడు, రమాకాంత్ వీళ్ళంతా రిట్రీట్ అయ్యారు. నేను ఒక్కదానే అయిపోయినా. అక్కడికి సెంట్రీ పండుకుంది. ఎమ్మటే నా మీద అటాక్ చేసేసారు. 5 మంది వెపన్స్తో మొత్తం నా మీద తూటాలు గుర్చేసినాయి. ఎమ్మటే గాయం ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు ఇంకా ఉంది బుల్లెట్. ఇక గాయాలైనాయి. ఇక అందరు వారిపోయారు. ఒక 3 ఉన్నారు, నన్ను తీసుకుపోయారు. ఇంకా మా ఎమ్మటే మొత్తం బ్లడ్. మా కామ్రేడ్స్ 2 ఉన్నారు నా ఎమ్మటి, జెంట్స్ కామ్రేడ్ 2. ఇంకా అన్నలు తీసుకుపోతుంటే ఆ అన్నలు ఎమ్మటే నేను పోతుంటే నా ఎమ్మటే బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ ఎమ్మటే వచ్చేసారు పోలీసులు. అప్పుడు ఒక 8 రోజులు మేము డివైడ్ అయిపోయినాం. ఎక్కడోళ్ళం అక్కడ డివైడ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఎన్కౌంటర్లు మామూలు ఎన్కౌంటర్, అన్ని ఎన్కౌంటర్లు చాలా, కానీ ఆ ఎన్కౌంటర్ స్పెషల్ సార్. ఎందుకు అంటే ఎక్కడోళ్ళు అక్కడ విడిపోయారు, నాకు గాయమైంది. ఇక సాంబశివుడు ఎట్లా దిగారు, అన్ని ఊర్లలో బ్యాచీలు అంటే పెంటలల్లా అంతా ఏంటిది చింతకాయలు కలుసుకొని తిన్నాం సార్. తర్వాత మన బియ్యం నానబెట్టుకొని, ఆ ఎమర్జెన్సీ బాటిల్ ఉంటే మాకు ఎమర్జెన్సీకి ఇక్కడ, అందులో బియ్యం నానబెట్టుకొని తినేసినాం. 2 డేస్ అయింది, సాధ్యమైతే లేదు. పైన చార్సిన మేడం హెలికాప్టర్లో కుమింగ్ చేస్తుంది. అప్పటికి ఒక ఎన్కౌంటర్ అయింది. బొమ్మనపల్లి అతను సీన్ అని కామ్రేడ్ చచ్చిపోయిండు. ఇంకా ఫుల్ బ్యాచ్లు సార్, ఎక్కడ పోయినా బ్యాచ్లు. ఇక నాకు సాయంత్రం వరకు మొత్తం ట్రీట్మెంట్ చేసేసారు. మళ్ళీ తెల్లారి ట్రీట్మెంట్ చేసేసి
బ్లడ్ కంట్రోల్కి వచ్చేసింది. ఒకటే చెప్పేసిండు. ఏం చెప్పిండంటే నీవేం చేస్తావో బ్యాచ్లు మొత్తం రిటీట్ కావాలని చెప్పేసి నాకు చెప్పేసిండు సమస్య. సరే చలో అని చెప్పేసి నా ఎమ్మటి ఒక మురళి అనే అన్న ఉన్నాడు, వచ్చిండు. అన్నాడు మురళి, నేను నా సభ్యుడు రాజు అని ముగ్గురం కలిసేసి వచ్చినాం. ఇక వచ్చేసి కొన్ని యాక్షన్లు చేసినాం. ఎక్కడ? పెద్ద కొత్తపల్లి. దానికి రివర్స్ చేస్తే బ్యాచ్లు ఇక్కడ అదవుతారని చెప్పేసి పిలిపించుకోవడానికి బ్యాచ్లు ఇక్కడ అటాక్ అయింది. యాక్షన్ చేయాలనే డెసిషన్ ఎవరిది, నిర్ణయం ఎవరు తీసుకున్నారు? సాంబశివుడు. ఎవరెవరి మీద చేయాలండి? పొలిటికల్ టీడీపీ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళు. ఏం చేస్తారు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఎంపీపీనే ఆయన, బహుశా ప్రేమ్ ప్రకాష్. ఆయన నేరం చేశాడా లేదా పార్టీ నిర్ణయం మేరకేనా? పార్టీ నిర్ణయం. పదవిలో ఉంది కాబట్టి, గవర్నమెంట్ పదవిలో ఉన్నాడు కాబట్టి. ఎక్కడ ఎన్ని గంటలప్పుడు చేశారు యాక్షన్? ఎన్ని గంటలకా? పొద్దుగాల 12 గంటలకు. మిట్ట మధ్యాహ్నం. కానీ పోలీసులకు మీరంటే ఎందుకు అంత అప్పుడు హడలు ఉండేది? నాకు తెలియదు, నాకైతే తెలియదు కానీ అది అట్లా నిలిచిపోయింది జిల్లాలో అయితే. అంతే. రజిత టార్గెట్ అని ఒక టీమే తిరిగేది కదండి? అవును సార్, టీమే కదా సార్. రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేటలో మజీద్ సిఐ అని 200 ఫోన్లు ఇచ్చిండు. ఇప్పుడు ఉన్నాడు మజీద్ సార్ డిఎస్పీ. ఎక్కడ? హైదరాబాద్లో చేస్తుండు. నా కోసం స్పెషల్గా పంపించిండు. ఎందుకు 200 ఫోన్లు? ఏడ కనిపిస్తే ఆడ ఫోన్ కొట్టారు రజిత అక్క, అంతే ఇచ్చేసిండు. ఎక్కడ కూడా అది కాలే. పోలీసులు ఇంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా సార్ నల్లమలలో సాంబశివుడు కానీ, మీరు కానీ, తర్వాత కృష్ణన్న కానీ, రమాకథ ఈ విధంగా తప్పించుకున్నారంటే చెంచుల సహకారమైనా లేదు? ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలతో మమేకం అయితే ఎవరైనా ఓడిపోతారు. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడపురుగులమే సార్, నాకు తెలిసినంత వరకు అయితే. ఇక నేను తిరిగే క్రమం వల్ల బాగా టార్గెట్ చేసినాను, మామూలు టార్గెట్ చేయలే. ఇక ఏమంటారు దాని బ్యాచీలు రకరకాల ఎదురుబడి పీకులాడుకున్నాను గలీజ్గా. అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా. నేను ఎందుకు? ఎవరు? ఏ బ్యాచ్? పోలీసులు. నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా. వాడు గలీజ్గా అన్నప్పుడు మనం ఎందుకు అనాలి? అసలు యాక్చువల్గా మా పార్టీలో మావోయిస్ట్ పార్టీ అని అనొద్దు గలీజ్గా. మావోయిస్ట్ పార్టీలో గలీజ్గా మాట్లాడదు. ఈ క్రమంలో అతను అంటుంటే, పోలీస్ అంటుంటే నేను కూడా వాళ్ళు ఎదురు పడినప్పుడు ఎందుకు తిట్టుకోవడం ఎందుకు వచ్చింది అంతవరకు? ఎందుకు వచ్చిందంటే నేను ఇట్లా ముఖం కడుగుతుంటున్నా. ఒకటైంది సార్, ఫుల్ జ్వరం వచ్చింది. ఇట్లా ముఖం కడుగుతున్నా. లేచి అమ్మలు వస్తా అమ్మ అన్న చిలకల కొబ్బరి చెట్టు మాడి చెట్టు ఉంది. అమ్మలు వస్తున్న క్రమంలో ఇట్లా ముఖం కడిగి ఇట్లా చూస్తే బ్యాచ్లు అక్కడి వరకు వచ్చినాయి, సేమ్ షెడ్ వరకు వచ్చేసినాయి. అబ్బా ఇక్కడ వరకు వచ్చినాయి ఏంది? ఇట్లా చూసి షాము ఏం పోలీసులు లేకురా అన్న. ఏం కామ్రేడ్ అన్నా, కామ్రేడ్ ఎప్పుడు వెళ్ళిపోయాడు. నేనేం చేయాలి? నేను జ్వరం అతనున్నా. లేచి చూస్తే అంతా మొత్తం బ్యాచ్లు చుట్టుముట్టేసినాయి. ఆ బ్యాచ్ మొత్తం నాకు రౌండ్ ఆఫ్ చేసినాయి. ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఒక 8-9 ఫీట్ల ఎత్తుకు గోతి ఉంటుంది, గోతిలో దుంకేసిన. ఇక్కడ పోయింది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అటు వాగానే ఇట్లా లేచిన. ఇంకా బూతులను తిట్టుకుంటే ఏమంటారు, ఫైర్ చేయలే. వాళ్ళు ఫైర్ చేస్తే పడిపోయేదాన్ని. వాళ్ళు నేను కనీసం ఒక 6 కిలోమీటర్ రన్నింగ్ సార్. 6 కిలోమీటర్ మామూలు రన్నింగ్ కాదు. ఫస్ట్ టైం అది ఇంకొకటి ప్లేన్ ఏరియాలో రన్నింగ్ మామూలు ఉండదు. అట్లా రన్నింగ్ చేసిన. పరిగెడుతూ బూతులు తిడుతూ పరిగెట్టారు. ఇంకా అట్లా వెళ్ళిపోయేసిన. ఆడ తప్పించుకొని పోయి ఇంకొక ప్లేస్కి పోయినా. ఇంకొక ప్లేస్కి పోయి వర్షాన్ని ఉంటే ఆ వర్షాల వైపు వర్షాన్ని ఎర్జి ఉంటుంది కదా ఒడ్డు, ఆ ఒడ్డు పక్కల వండుకున్న వర్షాన్ని స్టార్ట్ చేసుకొని నా పైన పక్కనే వచ్చేసి కాలు చేతులు కడుక్కుంటాడు పోలీస్ ఆయన బోర్ కాడ. ఏందబ్బా అని ఇట్లా చూస్తే అట్లే అనికి పండుకున్నా. ఏమనుకోలే, వెపన్ తీసుకుని ఎడబెట్టుకుని అట్లనే అనికి పండుకున్నా. ఆయన ఏమనలే, ఆయన కడుక్కుంటుండు, వేసి కడుక్కుంటుండు. నేనేం చేస్తున్నా, వెపన్ ఇట్లా ఆయన చూడంగానే వెపన్ ఇట్లా పెట్టుకొని వండుకున్నా. అంటే తను ఏమైనా చేస్తే ఫైర్ చేసుకొని చనిపోవాలంతే, వాళ్ళకైనా చిక్కొద్దు మనం. అది మా పార్టీ బాగా చెప్పారు. నన్ను చూడలే. ఈయనొక్కడితో వచ్చి అక్కడ కనుమ బ్యాచ్ ఉంది, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే కొద్దిగా అసలు ముందుకు జరిగేసి ఆ వెపన్ ఆనే పెట్టేసి మళ్ళీ ఎప్పట్లేక మామూలుగా ఊర్లోకి వచ్చేసి ఒకంత అప్పటికే 4-5 డేస్ అయింది. అన్నం లేదు, ఫుల్ ప్లేను. ఇదంతా ఏరియా అచ్చంపేట ఉప్పునంత మండలంలో.
ఇంకా తినేసినాం. ఇంత తినేసిన మళ్ళీ మార్నింగ్ లేచిన. మళ్ళీ మార్నింగ్ ఏడికి వెళ్ళినంటే ఐనూలు పక్కకి వెళ్ళిన సార్. ఐనూలు మధ్యలో ఆ క్రమంలో అక్కడ ఏనపోటు వచ్చేస్తారు. అప్పుడు కూడా ఏం చేయాలని అర్థం కాలే. ఆ ఏనపోటు వస్తుంటే ఏం చేసిన బుడ్డ విషయం ఇదే దినం ఇదే టైం ఇంకా బుడ్డ శని వీక్తున్నారు. వాళ్ళతో పాటు అట్లే బుడ్డ శని వీక్కుంటా ఆ బుడ్డలు పీకిన చెత్త తీసేసి కార్బాన్ మీద వేసేసిన. స్టెన్ కార్బాన్ ఎప్పుడు నాకు తీసి దాని మీద పడేసిన. అయిపోయాయి. వాళ్ళు ఎవరో చెలుకోలు అనుకున్నారు. ఆ కొనాక అడిగింది. నేను ఇక్కడ మళ్ళీ ఇంకా బుడ్డ శని వీక్తున్నా. సాధారణంగా ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు పార్టీలో సార్ ఏదైనా ఇష్యూ రిట్రీట్ అవుతారు మీ అందరూ, మీరందరూ విడిపోతారు. అవును సార్. విడిపోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తారు? అందరూ కలిసి పరిగెట్టరు. అవును. మళ్ళీ మీరు అందరూ ఎక్కడ కలుస్తారు? కలవాలనుకుంటే ఏం ప్లాన్ ఏంటి? ఏ పిట్ పెట్టుకుంటాం సార్. ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఈ షెడ్ ఉంది, ఇక్కడికి రాండి అని. లేదా రోడ్డు పాయింట్ మీద ఆ పలానా చోటకు పలానా రోజు పలానా టైమింగ్ 2 ఉంటాయి. టైమింగ్లు రోజు ఒకటే టైమింగ్ 2, 1టికా 12టికన్నా. 12టికి మిస్ అయితే 1టికి రండి అంతే. ఇది మిస్ అయితే మళ్ళీ ఆల్టర్నేట్ ఇంకొకటి పెట్టుకుంటాం. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడ పికప్ చేసుకుంటాం. అట్లా కలిసి ఒకేసారి కలిసి వెళ్ళడం అనేది కష్టం కదా. కష్టం. పోలీసులు ఎన్కౌంటర్ అయినా పిడిపోతాం సార్. తర్వాత ఇంకొకటి, అప్పుడులో మీకు బాగా పోలీసు ఎవరు ఎక్కువగా మీకు ఇబ్బంది పెట్టేది? నల్లమల్లు రకరకాల ఆఫీసులు పనిచేశారు. ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి సార్. కొత్తకోట శ్రీనివాసరెడ్డి సార్. ఆయన బాబుని రెస్పెక్ట్ చేసినప్పుడు. అవును సార్. ఓఎస్డి రాజేష్ కుమార్. ఓకే. తర్వాత ఓఎస్డి లడ్డు వచ్చినాడు. తర్వాత మన మేడం చారుసీన మేడం. వీళ్ళందరూ మీకు బాగా టైట్ చేస్తారా? బాగా టైట్, మామూలు టైట్ కాదు. శ్రీనివాసరెడ్డి ప్రేలను అంతా ఎన్కౌంటర్లు అయినాయి. ఇక మేడం ప్రేలను కొద్దిగా అందరినీ ప్రజలకు రాగుంజి బయటికి రప్పించింది. ఆ ప్లాన్ చేసినాను. దానివల్ల చాలామంది సరెండర్ అయ్యారు. ఇంకొకటి నిర్బంధం కూడా ఎక్కువైంది సార్. వాస్తవంగా నిర్బంధం ఎక్కువైంది, కమ్యూనికేషన్ తెగిపోయింది, నాయకత్వం అంతా ఏఓబి వెళ్ళిపోయారు. మాకు ఎవరు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇంకంతా చిల్లంబల్లమైంది. కోనాపూరి సాంబశివుడితో పాటు తమ్ముడు రాములు ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా? చర్చలప్పుడు ఏపీటీ నేనే ఇదే ఏరియాలో తీసుకొచ్చిన. ఈ ఏరియాలో అమ్మని నాయనని అన్నని చర్చలప్పుడు. ఆ తర్వాత సరే, పార్టీ విప్లవం పక్కన పెడితే మీ ఇద్దరి మధ్య వివాహం ఎలా జరిగిందమ్మా? రమాకాంతానికి మీకు పరిచయం ఎక్కడ? నేను కొల్లాపూరు సభ్యురాలుగా వచ్చిన సార్. అంటే డిప్యూటీ కమాండర్గా వచ్చిన. ఆ క్రమంలో తనకి ఏమనిపించిందో లెటర్ పంపించిండు. లెటర్ పంపిస్తే నేను ఆ లెటర్ ఇప్పకుండా సాంబశివుడికి తీసుకుపోయి ఇచ్చేసిన. మళ్ళీ సాంబశివుడికి పోయినప్పుడు 3 నెలలు అయింది. ఆ లెటర్ అట్లే కిట్ బ్యాగ్లో దాచిపెట్టుకొని పోయి తీసుకుపోయి ఇచ్చేసిన. కామ్రేడ్ ఇది పంపించిన లెటరు అని అంతే. అట్లే ఉండదు, మళ్ళీ పిచ్చి పిచ్చిగా రాయారు. మంచిగానే మీరు చదువుకోండి, తినండి, శత్రువుకి ఎక్కడ భయపడకండి అని చెప్పేసి కొన్ని అంశాలు మంచిగా ఇచ్చేస్తారు. ఇక అట్లా రాసిండు. తీసుకుపోయి చూపిస్తే ఇట్లా చెప్పిండు. అట్లా రాసిండంటేనే దాని అర్థం మన మీద ప్రేమ పుట్టిందని దాని అర్థం. అంతే. ఇక ఆ క్రమంలో తను ఆ కామ్రేడ్ని పిలిచిండు. ఏంది రమాకాంత్ ఇట్లా అంటే, అవును కామ్రేడ్ అని చెప్పిండు. మరి నీదేంది అభిప్రాయం అన్నాడు. నాకు లేదు సార్, నాకు అలాంటిది లేదు కామ్రేడ్, కొంత టైం ఇవ్వండి నాకు, కొద్దిగా నేను ఒక పొజిషన్కి వెళ్ళినాక చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా. కొద్దిగా చూడండి అన్నాను. లేదని చెప్పేసిన. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మాధవు, సాంబశివుడు, గజ్జి శ్రీశైలం, సంతోష్ చంపేశారు. వీళ్ళు 3 కూర్చోబెట్టి నాకు కర్య నరసప్ప, వీళ్ళు 4 కూర్చోబెట్టి నాతో మాట్లాడారు. మాట్లాడితే కొద్దిగా టైం ఇవ్వండి సార్ అని చెప్పి, కామ్రేడ్ అని చెప్పేసిన. సరేలే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ టైంలో కూడా నాకు వద్దనిపించింది. నా పట్టుదల ఏంటంటే ఒక జిల్లా సెక్రటరీగా అయినాక నేను పెళ్లి చేసుకోవాలనేది నా పట్టుదల అది. కానీ అనివార్య పరిస్థితులలో కమాండర్లనే నేను పెళ్లి చేసుకున్నా. కమాండర్ స్థాయికి వెళ్ళిపోయినాక, అంటే కమాండర్ అది చేసుకున్నారు. ప్లాటూన్ సెక్షన్ కమాండర్ ఉడిమిల్ల దగ్గర సార్. ఉడిమిల్ల దగ్గర మంచిగా చేసిరు. పార్టీలనే మా లాంటి పెళ్లి ఎవరికి చేయలేదు. మంచిగా ఆటలు తీసుకొచ్చి చేసి సేమియా చేసి ఆట పాటలు సేమ్ ఇట్లనే చేసేసి ఈ పక్కన ఊరు పక్కనే అది కూడా సేమ్ పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత నైట్ పెళ్ళైంది, మార్నింగ్ విడిపోయినాం. తను గుంటూరుకు రాకెట్ లాంచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు రమాకాంత్. మేము ఆమనగల్ ఏరియాకి వెళ్ళిపోయినాం. ఇంకంతే. మళ్ళీ ఆయన ఒక
3 నెలల తర్వాత వచ్చిండు. 3 నెలల తర్వాత వచ్చి ఒక 5 డేస్ కలిసున్నాం. ఆ తర్వాత మళ్ళీ నన్ను బయటకు పంపించేసారు. ఇక బయటకు పంపించేసిర్రు. ఇక కామ్రేడు సెక్రటరీగా పనిచేసిండు. ఇక నేను బయట కొన్ని పనులు చేసుకుంటూ తిరిగిన. కొన్ని అంటే నాకు ఇచ్చిన వరకు నేను మనస్ఫూర్తిగా వాటికి బరాబరి చేసిన సార్. నేను వాళ్ళ లేక వీళ్ళ లేక ఏ రోజు కూడా భయపడలే, శత్రువుకు భయపడలే, ప్రజలకు పొలిటికల్ లీడర్కి ఎవ్వరికి ఇప్పటి వరకు నేను ఎప్పుడు భయపడను ఎవరికి. అంతే. ఆ రోజు ఇక బయటికి వెళ్ళి నేను పార్టీ చెప్పిన పని నేను సక్సెస్ చేసుకొని రిటర్న్ పోయినా. అది అక్కడ నేను పార్టీకి ఒక నా మీద నమ్మకం, ప్రజలకు ఒక నమ్మకం, బయట శత్రువులకు ఉచ్చ భయం. అంతే అంతే. సరే, పెళ్ళైన తర్వాత మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి పీపుల్స్ కోసం. నేను చేసిందా? నేనంటూ సపరేట్గా ఏం చేయలేదు. పార్టీ కలిపి పార్టీకి సభ్యులతో కలిపి పార్టీ సభ్యులతో పాటు నేను చేసిన, తోటి కామ్రేడ్స్ ఏది చేస్తే అది చేసిన. అంటే ఒక యాక్షన్ చేసిన తర్వాత ఎప్పుడైనా బాధపడ్డారా? ఏం లేదు సార్, నేను ఎప్పుడు బాధపడలే. ఇప్పుడు ఉడక ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నా. అందుకే ఇంతమంది నాకు ఆదర్శంగా ఉంటారు. ఏ రోజు ఉడక నేను బాధపడలే. అన్యాయంగా చంపాను అని ఎప్పుడు బాధపడలేదా? లేదు, నా యాక్షన్లు అయితే ఇప్పుడు అట్లా. మీరు యాక్షన్ చేశారా? మా పార్టీ వైపు నుంచి నష్టాలు జరిగాయి కదా, ఆ నష్టం జరిగిన ఎప్పుడైనా బాధపడ్డారా? పార్టీ వైపు అనుకున్నప్పుడు ఈరన్న సార్ అని ఒటవర్ల పెళ్ళి ఆ నాయనని చంపినప్పుడు బాధపడ్డాం. నేను కూడా వ్యక్తిగతంగా బాధపడ్డా. ఎందుకు అంటే ప్రతి ఏపీటీకి తనకు నన్ను పంపేవాళ్ళు. తను దగ్గర ఎవరు వచ్చేవాళ్ళు? రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, బయట ప్రజా సంఘాలు. ఆ నాయన ఒక పెద్ద షెల్టర్ నిజం చెప్పాలంటే. ఇక ఏదో అనివార్య పరిస్థితులల్లో మనోళ్ళకి ఏదో అర్థం కాని పరిస్థితులల్లో వేరే కామ్రేడ్ ఇక్కడ వచ్చినాడు. ఆ గోండు వాళ్ళు కొద్దిగా భాష తేడా. ఏం జరిగిందో చనిపోయినాక పేపర్ వస్తే సాంబశివుడు మేమంతా షాక్ అయిపోయినాం. ఏంది ఇట్లెందుకైంది ఇట్లెందుకైంది. ఇమ్మీడియట్గా ఎప్పుడో ఉన్న ఏపీటీకి ముందుగా అతను అడ్వాన్స్ పోయి చెప్పేసి మా తప్పు అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చినాం సార్ మేము. ఈరన్న సార్ని చంపింది తప్పని ఇంటర్వ్యూ ఇచ్చినాం మేము. ఎవరు చంపింది? భగత్ అని ఇక్కడ జిల్లా సభ్యుడు, ఆయన ఆ ప్రాంతంలో అప్ప చెప్పిండ్రు. రమకాంత్ ఇక్కడ తీసుకుండు. ఆ క్రమం వల్ల అట్లా జరిగింది. అప్పట్లో జరిగిన కొన్ని పోలీసులు ఇల్లు కానీ లేదంటే ఎక్స్చేంజ్లు బ్లాస్టింగ్లు మీ ఉన్నారా? అవునా సార్, మననూరు దాడిలో ఆ ఎన్కౌంటరు ఆ దాడిలో ఏమైందంటే అందులో మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సెంట్రీ ఉంటుంది, వెపన్స్ అంతా సైడ్ కుట్టాయని చెప్పేసి నేనే మ్యాప్ తీసుకుపోయిన ఉడక నేనే అక్కడ మ్యాప్ తీపించుకొని 1 days అక్కడ ఉండేసి నేను తీసుకొని వెళ్ళిపోయినా. అదే మ్యాప్ని బట్టి మేము ప్లాన్ చేసుకొని దాడికి ఒక 3 రోజులు 4 రోజులు రిహార్సల్ చేసినాం దాడి ఎట్లా వేయాలని చేసి వెళ్ళిపోయినాం. ఆ వెళ్ళిపోయే క్రమంలో ఏ సెక్షన్ A1 నేనే, అంటే ఫస్ట్ వెళ్ళిపోయే టీం. అక్కడికి వెళ్ళిపోయే వరకు ఉంది సెంటర్ ఉందని నేను కాషన్ ఇచ్చేసిన. ఆయన ఏం కాదు ఫైర్ అని చెప్పేసి మైక్ పెట్టేసిండు. ఆ మైక్ ఎట్లాడిది ఇప్పుడు కూరగాయలను గట్టి అరుస్తారు, ఆ మైక్ మేము తెచ్చేసుకున్నాం అప్పటికే. ఆ దాడేపడికి ఆ మైక్లో చెప్పేస్తుండు సాంబశివుడు. ఎక్కడ సెంట్రీ ఉన్నారు? మీద పోలీస్ స్టేషన్ మీద పైన. ఓకే. అక్కడికి వెళ్ళినాక ఫైర్ అయింది. ఫైర్లు చేసి మొత్తం ఇంకా ఒక 1 minute అయితే అతను దుంకుతాం గోడకు. ఫస్ట్ నేను దుంకేసిన, నా తర్వాత కిరణ్ దుంకిన తర్వాత నెక్స్ట్ కామ్రేడ్కు గొంతులో తూటపడ్డది సార్. గొంతులో తూటపడి ఎన్నుబొక్క కాడ వెళ్ళింది, స్పాట్లో చనిపోయిండు. ఇంకొక కామ్రేడు ఇప్పుడు కొల్లాపూర్ కమాండర్ వేసిన స్వామి అన్న కదా, ఆ కామ్రేడ్కు తొడకు పడ్డది. ఇద్దరు మాదికి అయిపోయారు. ఇక మేమేం చేస్తాం, మేము అడ్వాన్స్ కాలేకపోయినాం, రిటీట్ అయినాం. మాతో పాటు ఏ సెక్షన్ రిటూట్ కొద్దిగా అటు కాగానే బి సెక్షన్ ఎక్కిపోయింది, సి సెక్షన్ అడ్వాన్స్ కాలేకపోయింది. దాడి ఫెయిల్ అయింది. అదేవిధంగా అమరాబాద్ పోలీస్ స్టేషన్ మీద కాదు, సిలిండర్ గోదాం సున్నిపేట దగ్గరలో పోలీస్ స్టేషన్ మీద అటాక్ అవుట్ పోస్ట్ మీద చేశారు కదా, ఊకే ఫైరింగ్. అవి మన్నూరు పోలీస్ అవుట్ పోస్ట్ మీద దాడి, అది ఒక సెంటర్ పైన ఉంటారు. తర్వాత పక్కా పోలీస్ స్టేషన్ వచ్చింది కదా, అక్కడ పోలీస్ స్టేషన్ తీసాను అట్లా. అవును, అచ్చంపేట పెట్టారు సార్, అట్లా జరిగిపోయింది కదా. మా పెళ్ళి అయింది, పార్టీలో ఉన్నారు, యాక్షన్లు అన్నీ జరిగాయి కదా, మరి ఎందుకు వచ్చారు? బయటికి రావడానికంటే అందరు అప్పటికి సరెండర్ అయింది సార్. మేము 4 కామ్రేడ్స్ ఉన్నాం, 4 ఇట్లా నేను నా భర్త ఉన్నాం. ఆ క్రమంలో నాకు బాగా టైఫాయిడ్ మలేరియా వచ్చేసింది.
నన్ను సీరియస్గానే ఒక 3 నెలలు లోపడిగానే ఉంచుకున్నారు, బయటకు పంపలే. ఎందుకంటే ఈమె సీరియస్, బయటకు పోతే మళ్ళీ తిరిగి చంపేస్తారు అనేది ఒక బాగా ఉన్నది, పంపలేదు. చివరికి రమాకాంత్ ఏం చేసిండు, హెల్త్ అన్న బాగా చూపించుకొని డెన్నులను ఎక్కడన్నా పెడదాం అని చెప్పేసి పంపించిండు. పంపించేస్తే అచ్చంపేట ఏరియాలోకి వచ్చిన. వాళ్ళు లంబడోళ్ళు వాళ్ళ గుడిసె దగ్గర ఉన్న వాళ్ళే స్నానం చేయించారు, జ్వరం కాదు, రొట్టిచ్చిర్రు, తిన్నా, కూర్చున్నాక అమ్మ టైం అవుతుంది మరి పోదాం హాస్పిటల్ కన్నా. అమ్మ పొద్దుగాల తొలకపోతున్నది, లంబడోళ్ళ అమ్మ బిడ్డ చెల్లెలు. ఆ పిల్లని మారిందని మాకు తెలియదు. పండుకున్నాం కరెక్ట్ 4 గంటలకు వచ్చేసారు పోలీసు వాళ్ళు. 4 గంటలకు వచ్చేసి మంచం వేసారు, మంచం మీద నేను పండుకున్నా. వచ్చేసి వెపన్ ఇట్లా పెట్టేసారు, ఇట్లా ముఖం మీద చెదర్ తీసారు. ఇట్లా బెడ్షీట్ తీయంగానే ఇట్లా చూస్తే అన్ని వెపన్సే కనిపిస్తున్నాయి. వెపన్స్ కనిపించే వరకు ఇట్లా లేచి చూసే వరకు ఇక పోలీసు వాళ్ళు ఏమనలేదు సార్, ఎవరు మీరంటే నువ్వు లేవు అని అంటే మా సభ్యుడు ఒకడు వచ్చిండు. అలా నువ్వు లేవు అక్క అని లేచిన. ఏం లేదు అక్క అని. సరే ఈయనే ఉండండి, ఇంటికి వచ్చిరన్న. ఏమనలే, ఏంటికి రాలేదు, మళ్ళీ ఎందుకు వెపన్స్ తీసుకుని వచ్చినావు అని చెప్పేసి అన్న. లేదక్క అని ఆ అబ్బాయి అన్నాడు. సరే నేను నిలబడరా అని చెప్పేసి అన్నాక వాళ్ళు ఏమనుకున్నా అంటే జ్వరం ఉంది, ఈమె ఎక్కడ పోతుంది అని అనుకున్నారు పోలీసులు. అంతే, నిర్లక్ష్యంతో ఉన్నారు. ఇక గిరిబాబు ఎస్ఐ కొట్టండి అంటూనే ఉండు, కానీ కొట్టలే. వాళ్ళు కొట్టొద్దనే ఉన్నట్టుంది ప్లాన్. ఇక ఏమనలేదు, గుడిసె స్టార్ట్ చేసుకున్న ఒకటే పరారు, అంతే. పరారైనా ఇక ఆ జ్వరం మొత్తం ఎక్కడ పోయినా నాకు తెలియదు. 4 days అసలుకి నేను ఎక్కడో ఏం చేసినా నాకే తెలియదు సార్. అప్పటికి మేము బాగా ఇబ్బందులు ఉన్నా. మళ్ళీ పొయ్యి వచ్చేసి బిల్లకంట్ల ఆ పోలీసులు దారిలో వండుకుంటే అక్కడ మొత్తం మా రిలేషనే మొత్తం వచ్చేసి ఎవరు ఇడ వండరు, ఎవరు చంపేసిపోయారు అని. చివరికి వస్తే నేను అక్కడ మా అన్న ఉన్నాడు, మా మేనబావ ఉంటాడు. వాళ్ళిద్దరు పోటు వచ్చేసారు. చూసినాక ఎవరు మీరంటే ఏమంటలేను. ఇంకా చివరికి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి ఏమైందమ్మా ఏమైందని. ఏం లేదు, ఇంటి గుడిక తీసుకపోలేదు వాస్తవంగా. అక్కడ వాళ్ళ గుడిసె ఉంటుంది, గుడిసె దగ్గర కూర్చోబెట్టారు. వీళ్ళు తీసుకొని పోతుంటే అక్కడ నుంచి పోలీసులు వచ్చేసారు, గుడిసెని రౌండప్ చేశారు. అంతే, ఇక ఏం మాట్లాడలే, వాళ్ళు రౌండప్ చేశారు. ఇక మా అన్న అంటుండు, మా చెల్లెని చంపకండి, వచ్చింది మేము చెప్తాం సార్ అని మొత్తుకుంటాడు. ఏం చంపముకో లక్ష్మి, ఎందుకు బాధపడతావు ఆగు అని చెప్పేసి అన్నారు. అంతే, ఇక పైనకి తీసుకొని కొద్దిగా దూరం నడిపించారు. 4 కిలోమీటర్లు నడవాలి, వెహికల్ ఉండదు అక్కడ. 4 కిలోమీటర్లు నడిచినాక ఇంకా వాళ్ళ వెహికల్ అని ఎక్కించుకొని వచ్చారు. అప్పటికే మా అన్న మా ఊరు చేశారా? అవును సార్. సరెండర్ కాదు. లేదు సార్. రమాకాంత్ ఎప్పుడు దొరికారు? రమాకాంత్ దొరకకుండా తనంతలకు తాను నా తర్వాత 3 నెలల తర్వాత తను వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా సరెండర్ అయ్యాడు. అంటే పార్టీకి చెప్పేసారంట. ఇంకా పార్టీ ఎక్కడ సార్ ఈ జిల్లాలో లేదు, మా ఇద్దరు వరకే క్లోజ్ లేదు, సభ్యులంతా వెళ్ళిపోయారు. ఆయనతో పాటు 2 సభ్యులు. తర్వాత పార్టీ నల్లమల్ల పూర్తిగా కంప్లీట్ అయినప్పటి వరకు ఉన్నా నేను. 2007 లాస్ట్లో 8 ఆ టైంలో వచ్చేసాను. అది మాతోటే క్లోజ్ అయిపోయింది. ఈ జిల్లాలో అయితే మాతో క్లోజ్ అయిపోయింది. మీరు సరెండర్ అయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన ఇచ్చారా రమాకాంత్ గారికి ప్రభుత్వం? కామ్రేడ్కు 5 లక్షల రివార్డు ఉందన్నారు, ఇచ్చిర్రు. నాకు 3 లక్షలు అని చెప్పారు, ₹1,00,000 ఇచ్చారు. ఏది మేము ఎక్కడ ఆశపడలేదు. దాన్ని తీసుకొచ్చుకొని మేమేం చేయలేదు, ట్రాక్టర్ తెచ్చుకున్నాం, మేము ఖర్చు ఏం పెట్టుకోలేదు. ట్రాక్టరు ఒక 2 సంవత్సరాలు నడిచింది సార్. ఇంకా తర్వాత ఇంకా కింది మీదకి అయిపోయింది అంతే. కదమ్మా, బయటకు వచ్చారు, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనూ ట్రాక్టర్ కొనుక్కొని సామాన్య కుటుంబంలో నడుపుతున్న సమయంలో రమాకాంత్ గారు చనిపోవడం ఎందుకు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? చనిపోవడానికి కారణం ఏంటంటే మేము బయటకు వచ్చి మంచిగా ఉన్నాం సార్. మంచిగా ఉన్న క్రమం వల్ల ఈ పొలిటికల్గా మేము ఎక్కడ ఎదిగిపోతామో అని చెప్పేసి బాగా ఒత్తిడి చేశారు మా మీద. వాళ్ళ పొలిటికల్కు పోలీసు వాళ్ళు అది చేశారు. ఇక పోలీసుల టార్చర్ మామూలుగా లేదు సార్ మాకు, ఎంత అంటే అంత మామూలుగా లేదు. ఇక అదే టైంలో మా ఊర్లో ఒక అతను మర్డర్ జరిగింది. ఆ మర్డరు మా రమకాంతే చేసిందని చెప్పేసి ప్రపోజల్ చేసి తన మీద నెట్టేస్తే తను ఓపెన్గా పోయి చెప్పలేడు కదా, నేను చెప్పలేడుగా, చెప్తూనే ఉండి అప్పటికైనా అయినా వినలేదు. తీసి ఇక లోపల పడేసారు. 7 నెలలు జైల్లో పెట్టారు. ఆ జైలు తర్వాత కేసుల మీద కేసులు ఒక 40 కేసులు వేసారు సార్ మా మీద, తన మీద.
ఆ 40 కేసులు వచ్చే వరకు 7 నెలలు బెయిల్ రావడానికి. అది తిరగడానికి ఒక 3 సంవత్సరాలు మొత్తం కంప్లీట్గా కోర్టుకే తిరిగింది. ఒక అత్తమామ సంపాదించిన ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉంటే అమ్ముకున్నా, ఒక ప్రైవేట్ ప్లాట్ ఉంటే అమ్ముకున్నా, ఒక బేస్మెంట్ ఉంటే అమ్ముకున్నా. ఇక నానా కష్టాలు పడ్డా. ఎవరి దగ్గరికి పోయినా కానీ ఆ రోజు ఈరులు సూరులు అని మాట్లాడారు ప్రతి ఒక్కరు, ఎవరు సహకరించాలి. అంటే అప్పుడు అనిపించింది నాకు, ఇలాంటి చెత్త వ్యవస్థకు మనం పనిచేసినామా, నేను ఎందుకు అయినా ఈయన ఎందుకు అయ్యిండు, ఎందుకు చేసిండు చెత్త వ్యవస్థలా, మాకు అప్పుడు అనిపించింది సార్. అప్పటి వరకు మంచిగా అనిపించింది. కానీ ఆ తర్వాత బయటకు వచ్చినాక మేము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఎవరికి మాకు హెల్ప్ చేయలే. ఏ పొలిటికల్ లీడర్ హెల్ప్ చేయలే, ఏ పోలీస్ హెల్ప్ చేయలే. సాధారణ జనం మమ్మల్ని అంటేనే ఒక దొంగ, ఒక రవిడి ఈ కోణంలోనే చూసిండు. ఆ పరిస్థితిలో వెళ్ళిపోయింది. అంటే అప్పుడు అర్థమైంది వ్యవస్థ అంటే ఏంటో మీకు. అంతే, ఈ చెత్త వ్యవస్థకి మేము ఎందుకు చేసినాము, అందుకే ఇప్పటి వరకు నా మైండ్లో ఈ చెత్త వ్యవస్థకి ఎందుకు, ఇప్పటి కూడా పొలిటికల్గా రాని పిలుస్తారు నన్ను, కానీ ఇలాంటి వ్యవస్థకు నేను సెట్గానేమనిపించింది సార్. నేను అది చాలా అసలుకి ఇవన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నాం. నేను పార్టీలా బలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఎదిగిన, ఇక్కడ ఉడక ఒడిదుడుకులతోటే బతుకుతున్నా. అన్న ఎలా చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారా? అవును సార్. అన్న మీద తెలిసి వయసులో లోపలికి వెళ్ళారు. అవును సార్. అమ్మా నాన్న కాదని అక్కడ పార్టీ ఆదేశాల మేరకు పీపుల్స్ కోసం పనిచేశారు, రమాకాంత్ పెళ్లి చేస్తున్నారు. ఒక చిన్న కుటుంబం మీది. మీకు జీవితం అంటే పార్టీ లేదంటే రమాకాంత్ అన్న, ఇక వేరే ప్రపంచం ఏం తెలియదు సార్. బయటకు వచ్చిన తర్వాత ఇంక ప్రపంచం అంతా కూడా రమాకాంత్ అన్న పాప. అటువంటిది ఒకేసారి రమాకాంత్ గారు సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే మీకు ఏమనిపించింది? ఇక కుటుంబం జీవితం అంత ఇంతే అనుకున్నారా? అంటే అంతకన్నా ముందు తను జైల్లో ఉన్నప్పుడు ఫీల్ అయినా సార్. నేను జైలు కాడికి ఒకరోజు తప్పించి ఒకరోజు, పాప చిన్నది, ఒక 2 సంవత్సరాల పాప. ఆ పాపను ఎత్తుకోవాలి, పోవడానికి ఛార్జీకి పైసలకు కూలి పోవాలి. నేను కూలి పోతే 2 రోజులు కూలి పోతే ఆ కూలి పైసలు తీసుకొచ్చుకొని ఈ జైలు కాడికి పోవాలి. నేను ఈ స్టేజ్కి వచ్చేసింది నా పరిస్థితి. ఇక అప్పుడు అనుకున్నా, వద్దు ఇట్లాంటి పరిస్థితులు వద్దని చెప్పేసి చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి తనను బయటికి తీసుకొచ్చుకున్నా. తనను బయటికి తీసుకొచ్చుకున్నాక ఇంకా అప్పులు చాలా అయినాయి. ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క లాయర్ ఒక 50,000 తీసుకున్నారు సార్. అట్లా 40 కేసులు ఉన్నాయి నాకు మా సార్ మీద. ఆ 40 కేసులు నేను ఎక్కడి నుంచి ఎట్లా కట్టాలి, అన్నీ తీసుకొచ్చిన తర్వాత అమ్మేసిన తర్వాత చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాక కొద్దిగా అటో ఇటో కొద్దిగా మంచినే, తను ఎక్కడ పోకపోయేవాళ్ళు. నేను తన పాపను పెట్టుకొని ఉండేది, చిన్న షాప్ పెట్టుకొని ఉండేది. నేను వెళ్ళేదాన్ని కూలికి, డైలీ కూలికి పోయి నేను భోజనం కోసానికి సంపాదించుకుని, నేను ఏమి సంపాలి ఇప్పటి వరకు కూడా ఏం సంపాదించుకోవాలి. ఆ క్రమంలో ఈ ప్రజలకు మనం ఎందుకు చేసినాము, చివరికి ఇదేనా అనిపించింది నా మనసుకు. ఆ రోజు బాధ అనిపించింది. తను చనిపోయిన నాడికన్నా ఆ రోజే ముందే ఫస్టే బాధ అనిపించింది. అట్లా అనిపించింది. ఆ క్రమంలో అత్త మామ కష్టపడి సంపాదించిండు. ఈ క్రమంలో మీకు నయ్యం ఎప్పుడైనా ఎదురుపడలేదా? నాకు ఏ రోజు నయ్యంతో పాటు ఇదే నల్లమలలో మీకు ఇంకొక వ్యక్తి ఉన్నారు, బాలన్న అని. ఆయన ఎప్పుడు ఎదురుపడ్డాడు? నాకు ఏ రోజు టచ్లో లేరు. తర్వాత అన్న చనిపోయిన తర్వాత మీ జీవన విధానంలో కొనసాగుతుంది పాప. ఇప్పుడు ఉడక కూలి బంద్ చేసుకున్నా. కూలి బంద్ చేసుకొని కొద్దిగా గొప్ప ఆ పని ఈ పని చేసుకోవడం, ఇక అయింది. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేయడం, కొన్ని బట్టలు అమ్ముకోవడం, అట్లా గడిపిన. అందులో కూడా నాకు బెనిఫిట్ కాలేదు. ఇదంతా కాదని చెప్పేసి ఇప్పుడు చిన్న ఎక్కడన్నా ఏనన్నా ఇక జీవన ఉపాధి కోసం కష్టపడుతున్నా. కానీ సంపాదించేది ఏం లేదు, అన్నం కాడికి అంతే. కడుపు ఉంటే చాలు, కడుపు నిండి ఉంటే అవే మాకు కోట్లు, అవే లక్షలు అంతే. ఇప్పుడు అసలుకి సొసైటీలో నేను బతకొద్దు. నిజం చెప్పాలంటే ఈ స్థాయిలో నేను కమాండర్ స్థాయిలో పనిచేసి వచ్చి ఉడుక్క ఇంత చీప్గా బతుకుతున్నా అంటే ఎవరు లేరు. మా కామ్రేడ్స్ అందరికి అదే బాధ, వాళ్ళు బయట ఎవరు చెప్పుకోలేరు. ఒకప్పుడు మేము హీరోలం, సొసైటీకి వచ్చేవరకు జీరోలు అయినాం కదా. ఇప్పుడు ఈ జీరోలో పోయి వేరే వాళ్ళ దగ్గర మేము చేతి జాపుకొని అడుక్కోలేము. మేము సమాన హక్కు కోసం కొట్లాడిన వాళ్ళము, వాళ్ళ మీద ఫైట్ చేసిన వాళ్ళము. చివరికి వస్తే వాళ్ళని అడుక్కో అంటే మాకెంత చీప్ అనిపిస్తుంది. మైండ్ ఒప్పుకుంటా సార్? ఒప్పుకోదు. కాబట్టి అదా ప్రాంతాల పెళ్ళాలు మగండ్లు బాగా ఇబ్బంది పడి తర్జనగా బతుకుతుండ్రు. ఇక నా కొడుక అదే పరిస్థితి. ఎవరికి ఇంట్లో ఆస్తులు లేవు, పాస్తులు లేవు. ఆ పూటకు బతికితే చాలనే ఫీలింగ్ అందరికి ఉంది. అంతే సార్ మా పరిస్థితి.
చెప్పొద్దు. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ సహకరించలే. ఏ రాజకీయ నాయకుడు వచ్చి మీకు మేము అండదండాలు ఉంటామని మాట్లాడలేము మాకు. నీకెందుకమ్మా మేము ఉన్నా అని ఏ పోలీసు వాళ్ళు అనలే. ఇంకా ఒక రాయి వేసిరు గోతిలో పడితే, కానీ ఒక చెయ్యితో ఇచ్చి మమ్మల్ని బయటికి తీయలేదు ఇప్పుడు కూడక. ఇప్పుడు నేను నోరిప్పితే నా మీద ఇట్లా చేయడానికి ఉన్నారు అని ఉంటున్నా. ఎట్లున్నా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, అది గ్యారంటీ. ఎందుకంటే నా దగ్గర ఆస్తులు లేవు, పాస్తులు లేవు. బతుకుతున్నా అంటే కేవలం నా బిడ్డ కోసం బతుకుతున్నా, అది వాస్తవం. చివరిగా చెప్పమ్మా, ఇప్పుడున్న సమాజంలో మీరు అన్నట్లుగా వీళ్ళ కోసం మనం పని చేస్తామా అని ఒక మాట అన్నారు మీరు. ఇప్పుడున్న యువత కూడా అదే రకంగా వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తున్న యువతకు చూస్తున్న మీకు ఏమనిపిస్తుంటుంది? ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళంటి వాళ్ళు ఒక లక్ష్యం కోసం వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళంతా కూడా వేరే వేరే మార్గాల్లో వెళ్తున్నారు. ఏ మార్గాల వెళ్ళినా ఏమి చేసినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంతా బలంగా ఎవరు చేయరు కదా. అప్పుడు మా టైముల్లో సెల్ ఫోన్లు లేకుండా ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి వానికి మెసేజ్ ఉంది. నువ్వేం చేసినా కానీ ఆటోమేటిక్గా ఎమ్మటే అయిపోతుంది. ఏముంది ఆడ, ఎమ్మటే తీసుకొస్తారు, అరెస్టులు చేయడం, కొట్టడం. ఎక్కడ బలపడుతుంది? అంటే నేను వాళ్ళ ఉద్యమం వైపు వెళ్ళమని చెప్పడం లేదు. ఇప్పుడు కొంతమంది యువత ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక బాధ్యత లేకుండా పెరుగుతున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటంటే, నిజంగా అమ్మా నాన్నకు మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే సరైన రూట్లో నడవడం కరెక్ట్. సరైన రూట్లో ఉండాలి. మనం ఒకరికి ఆదర్శంగా నిలబడాలి. తప్పు చేయొద్దు, తల వంచొద్దు, నా లక్ష్యం. నేను ఎక్కడ ఉన్నా నా సర్కిల్ అదే చెప్తా. గౌరవంగా ఉండాలి. సంపాదనలు, ఆస్తులు పాస్తులు మన ఎమ్మటి రావు, ఏమీ రావు. వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వచ్చేది ఏంటంటే ఒక పేరు, బస్ అంతే. మనకు కావాల్సింది ఒక పేరు తెచ్చుకొని చనిపోవాలనేది నా ఉద్దేశం సార్. యువతకు ఏంటంటే గౌరవించాలి. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే గౌరవిస్తామో ఇట్లాంటి హత్యలు, ఇట్లాంటి రేపులు, ఇట్లాంటి సమస్యలు ఎక్కడ కూడా రావు. ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తలేము అంటేనే అన్నీ జరిగిపోతుంది, అది సార్. ఒకప్పుడు పేద ప్రజల కోసం అడుగుబాటు పెట్టిన రచదక్క రమాకాంత్ గారు కొన్ని సంవత్సరాల పాటు అడవిలో ఉన్నారు. వాళ్ళు ఎండనక వాననక కుటుంబాలు త్యాగం చేసుకుంటూ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అదే ప్రజల దగ్గరికి వెళ్ళి చేతులు చాచాలంటే వాళ్ళ ఆత్మాభిమానం చంపుకున్నట్లు అవుతుంది. కొంతమంది నక్సలెట్లాగా మాజీలుగా మారి తర్వాత సెటిల్మెంట్ చేయడం చేతకాక అటువంటి బాట పట్టక ఏమి ఇంకా సాధారణ కుటుంబంలో జీవిస్తున్నారు. ఆవిడ చెప్పే మెసేజ్ ఒకటే, ఇప్పుడు రాబోయే యువత కూడా, చూస్తున్న యువత కానీ ఎవరికైనా కానీ ఒక బాధ్యతగా పెరగండి, సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేలా చేయండి, దానివల్ల మీ కుటుంబానికి కూడా మంచి పేరు వస్తుందంటూ రచతకు చెప్తుంది. ఇది ఈ వారం రచతతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.